తాజాగా ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే సరోగేసీ ద్వారా బిడ్డని కన్న ఒక కపుల్కి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు అని తేలడంతో మొత్తం సిస్టమ్ అంతా షాక్కి గురైంది. ఇంతకీ ఆ ఫర్టిలిటీ క్లినిక్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముందు ముందు కూడా ఈ సరోగేసీలో బిడ్డల్ని కంటున్న వాళ్ళ హక్కులేంటి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ న్యాయవాది అండ్ ఆల్సో అనలిస్ట్ సోషల్ ఇష్యూస్పై అనేక అంశాలపై మాట్లాడుతుంటారు డాక్టర్ బాలా. డాక్టర్ బాలా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. సో ఈ సరోగసీ లాస్ ఏం చెప్తున్నాయి అండ్ ఈ విషయంలో ఏం జరిగింది డిఎన్ఏ టెస్ట్ చేస్తే? Okay, we'll talk about of two parts. Part 1, what is the law says, another what is the issue. ఇక్కడ సరోగేసీ యాక్ట్ ఒకటి ఉంది, ఏఆర్టీ యాక్ట్ ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అది సరోగేసీ అనేది ఏంటంటే బేసికల్గా కృత్రిమమైన ఒక గర్భాన్ని ఇచ్చేది, అంటే ఆర్టిఫిషియల్గా ఒక బేబీని ఒక మదర్ వేరే వాళ్ళ మదర్ రూమ్లో వేసేది. దట్స్ కాల్డ్ సరోగేసీ. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇండివిజువల్ పర్సన్ ఇన్ పర్సన్గా ఫెయిల్యూర్ అయినప్పుడే, ఆ వూమ్ కరెక్ట్గా లేదు, మెడికల్ సెన్సెస్లో సెట్ అవ్వదు అనుకునే టైంలో డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎగ్స్ని తీసుకొని పేరెంట్ యొక్క ఇద్దరు జెమెట్స్ని తీసుకొని, అంటే ఎగ్ ప్లస్ యాజ్ వెల్ as స్పర్మ్ని రెండింటిని తీసుకొని ఎంబ్రియోని తయారు చేసి దెన్ వేరే విమెన్ వూమ్లో దాన్ని ప్లేస్ చేసి 9 months అయిపోయిన తర్వాత డెలివరీ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సరోగేసీ. ఈ సరోగేసీకి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మెడికల్ డిఎంహెచ్ఓ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దట్ అప్లికేషన్ సెంట్ టు ద కమిషనరేట్కి వెళ్తుంది, అక్కడ అప్రూవల్ అవుతుంది, బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ 3 years వరకు ఎవరైతే సరోగేసీ మదర్ ఉందో ఆవిడకి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ అని ఫాలో అయిన తర్వాతనే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి ప్లేసింగ్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఓకే, లీగల్గా జరుగుతుంది. నౌ ద మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ ఐవీఎఫ్లకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎందుకు, ఈ డాక్టర్స్ కానీ క్లినిక్స్ కానీ ఎందుకు ఇలాంటి మాల్ ప్రాక్టీస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఎమోషన్, ఓన్లీ ఎమోషన్ అండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఐవీఎఫ్ సెంటర్లలో వీళ్ళు ఏదైతే కాస్ట్ చేస్తున్నారో న్యాచురల్గా దాన్ని డిఫైన్ చేస్తే అంత కాస్ట్ అవ్వదు. ఇట్స్ ఆల్ ఎక్స్ట్రాక్షన్, మనీ ఎక్స్ట్రాక్షన్ తప్పనించి ఏమీ లేదు. అన్నెసెసరీ మెడిసిన్స్ రాస్తారు, అన్నెసెసరీ టెస్ట్లు రాస్తారు, అన్నెసెసరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్ని ఇది చేస్తారు, టైం టేకింగ్ని తీసుకొని వాళ్ళని ఎమోషనల్గా బైండ్ ఓవర్ చేసి వాంటెడ్లీ చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే ఎంబ్రియోస్ని అసలు ట్రాన్స్పరెంట్గా చూపించాల్సింది ఏది ట్రాన్స్పరెంట్గా ఉండదు. మీ దగ్గర ఊసైట్స్ పికప్ చేసినప్పుడు అసలు ఆ ఊసైట్స్ని ఎన్ని ఊసైట్స్ వచ్చాయి, ఎంటీ ఊసైట్స్ అంటే ఇవన్నీ వీడియోగ్రఫీలో చూపించాలి. కానీ ఇప్పుడు దాకా ఏ పేషెంట్స్కి అలా చూపించాలి. సపోజ్ ఇప్పుడు మీకు స్కాన్ చేసినప్పుడు 8 ఊసైట్స్ ఉన్నాయనుకోండి, ఆ 8 ఊసైట్స్ని పికప్ చేసిన తర్వాత ఆ 8 ఊసెట్స్లో ఎన్ని ఎంటీ వచ్చాయి, ఎన్ని ఎంటీ రాలేదు, ఇక్సీకి ఎన్ని పెట్టారు, ఇక్సీ అయిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ అయ్యాయి, ఇవన్నీ ఒక డేటా మెయింటైన్ చేయాలి. దానికి వీడియో కూడా కంప్లీట్గా చూపించాల్సి ఉంటుంది.